మంత్రి పొంగూరు నారాయణ ఆదేశాల మేరకు ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించామని రాష్ట్ర బీసీసీఎల్ ఉపాధ్యక్షుడు ధర్మవరపు సుబ్బారావు, డివిజన్ ఇన్ఛార్జ్ ధర్మవరపు గణేష్ కుమార్లు తెలిపారు. నెల్లూరు నగరం 47వ డివిజన్లోని సచివాలయంలో ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు అనేక సమస్యలపై వచ్చిన డివిజన్ వాసుల నుంచి వినతులు స్వీకరించారు. ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి అర్జీదారులకి నిర్ణీత గడువులోగా పరిష్కారం చూపాలని అధికారుల్ని కోరారు. అనంతరం వారు ఎంత్రీ న్యూస్తో మాట్లాడుతూ సంక్షేమ పథకాల ఫలాలు రాజకీయాలకు అతీతంగా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి అందాలని, ఏ ఒక్కరూ విస్మరించకూడదని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటూ 47వ డివిజన్ను ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డివిజన్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. ఈరోజు 47వ డివిజన్లో ప్రజా దర్బార్ ఏది కొత్తదనం చేసినా బాబు గారి ఆధ్వర్యంలో, ఇక్కడ మంత్రి నారాయణ గారి ఆధ్వర్యంలో ఒక సృష్టి ఎప్పుడూ లేదు. గత ప్రభుత్వంలో చరిత్రలో లేదు. వార్డు వేజు ప్రజా దర్బార్ పెట్టింది ఇదే మొట్టమొదటిసారి. అలాంటి నాయకత్వం మనకు ఎప్పటికీ ఉండాలా. ఇక్కడ నారాయణ సార్ నాయకత్వం అనేది రాష్ట్రానికి 127 మున్సిపాలిటీ చూస్తున్నారంటే ఆయన గొప్పతనం. 127 మున్సిపాలిటీ చూస్తా ఇక్కడ ఆయన నగరాన్ని కాపాడుకుంటూ ఇక్కడ ప్రజలకి ఏమి కావాలని చూస్తున్నారంటే నారాయణ సార్ గొప్పతనం. ప్రజల కోసం ₹1 కోటి ఆయన ప్రజా ఆరోగ్యం గురించి కార్యకర్తల కోసం ఇచ్చిన ఘనత ఎవరిదైనా ఉందంటే నారాయణ సారు. చరిత్రలో ఏ నాయకుడు కూడా అలా చేయలే. నారాయణ సార్ లాగా ఇంతవరకు మేము 83 నుంచి ఎన్టీ రామారావు గారి నుంచి ఎలక్షన్లో పనిచేస్తున్నాం. ఏ నాయకులు కూడా ప్రజల కోసం గుప్త నిధిలాగా ఆయన సొంత డబ్బు 10 కోట్లు వెచ్చించారంటే ఆయన గొప్పతనం. ఈరోజు ఆర్థిక పరిస్థితి అంటే 25,000 నుంచి 50,000 వరకు ఇస్తున్నారు. అదే ఏదైనా యాక్సిడెంట్ అయితే ఆయన 25,000 ఇస్తున్నారు. ప్రజలకి అంకితం. డబ్బు కోసం రాజకీయాల్లో రాలా, ప్రజల కోసం రాజకీయాల్లోకి వచ్చారు. ప్రజల సంక్షేమం కోసం చేస్తున్నారు. అనేక వసతులు చేశారు. గత ప్రభుత్వంలో ఆయన టిట్కో ఇల్లు అందంగా సుందరంగా నిర్మిస్తే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రాగానే సెక్యూరిటీ లేకుండా కొన్ని కోట్ల రూపాయల నిధుల్ని దుర్వినియోగం చేశారు. ఇల్లునని పగలగొట్టి అక్కడ చేరేదానికి వాళ్ళకి ఇల్లు కూడా ఇవ్వకుండా లక్షల రూపాయలు ప్రజలు కడితే ఆ లక్షల రూపాయలు వాళ్ళకి 5 సంవత్సరాలు, ఇప్పుడు 7 సంవత్సరాలు అయింది వాళ్ళకి ఇంతవరకు గృహాలు. ఒకటే చెప్పారు నారాయణ సార్, జూన్ కల్లా వాళ్ళకి పూర్తి చేసి వాళ్ళకి ఇల్లు ఇస్తామని చెప్పారు. ఈరోజు ఈ ప్రజాస్పందన అంతా కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తుంది. బాబు గారికి ఒకటే చెప్తున్నాం, కొత్త పెన్షన్లు తొందరలోనే పేదవారు వాళ్ళకి ఆరోగ్యం బాగలేక మెడిసిన్ కోసమో ఏదో ఒక దానికి ఆయన ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకి కొత్త పెన్షన్ రిలీజ్ చేయాలని రాష్ట్ర ఉపాధ్యక్షులుగా నేను చంద్రబాబు నాయుడు గారిని, ఇక్కడ నారాయణ సార్ని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. ఈరోజు నెల్లూరు సిటీ 47 డివిజన్లో ఇక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు గారి ఆదేశాల మేరకు, అలాగే మా యువనేత నారా లోకేష్ గారు, అలాగే మా రాష్ట్ర మంత్రి వర్యులు పొంగూరు నారాయణ సారి ఆధ్వర్యంలో ఇక్కడ ప్రజా దర్బార్ మాత్రమైన కార్యక్రమం జరుగుతుంది. ప్రజా దర్బార్ అంటే ఇక్కడ డైరెక్ట్గా ప్రజల సమస్య డైరెక్ట్గా అధికారం తీసుకోపోయే కార్యక్రమం ఇది. గతంలో చూస్తే ప్రశ్నిస్తే అరెస్ట్ చేసేవాళ్ళు, అలాగే సమస్య చెప్తే నిర్లక్ష్యం చేసేవాళ్ళు. గత వైసీపీ ప్రభుత్వంలో పూర్తిగా మొత్తం నిర్వీర్యం చేశారు. ఎవరికి ఎక్కడ ఒక సహాయం, చిన్న సహాయం అందే దాఖలాలు లేవు. వాళ్ళకి కేవలం ఓటు బ్యాంకు రాజ్యం కోసమే ఇక పథకాలు అందించే కార్యక్రమం చేశారు. ఇప్పుడు చూస్తే మేము ఇక్కడ పారదర్శకంగా ప్రతి ఒక్కరికి, నిరుపేదకి ఎవరికైతే ఖచ్చితంగా వాళ్ళకి అర్హులైతే ఉంటే వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళకి పెన్షన్ కానీ, అలాగే రేషన్ కార్డు కానీ, అలాగే ఇళ్ల పట్టాలు కానీ, ఇక్కడ 2 సెంట్ల భూమి, అలాగే గ్రామీణ ప్రాంతంలో 3 సెంట్ల భూమి వీళ్ళందరికీ ఇచ్చే కార్యక్రమం ఈరోజు ఏర్పడింది. ఇక్కడ కార్యక్రమంలో భాస్కర్, అలాగే ప్రతి ఒక్కరు ఇక్కడ పొలిటికల్ టీం ప్రతి ఒక్కరు ఇక్కడ పాల్గొనడం జరిగింది. ఈరోజు నెల్లూరు సిటీ గతంలో చూస్తే భారీ మెజారిటీతో ఈరోజు గెలవడం, నంబర్ 1 మెజారిటీలో తీసుకురావడం జరిగింది. అలాగే ఎక్కడ లేని విధంగా ప్రజా దర్బార్ ఇక్కడ కూడా నంబర్ 1 పొజిషన్లో జరిగే కార్యక్రమం మీరు చూడు. ఇక్కడ ఎక్కడ చూసినా జనసందోహం. అలాగే ఇక్కడ 20 సంవత్సరాల నుంచి ఇక్కడ రాష్ట్ర టీడీపీ బీసీసీఎల్ ధర్మవరం సుబ్బారావు గారు ఇక్కడ 5 సార్లు
విజయ పథకం తెలుగుదేశం పార్టీ గెలవడం జరిగింది. ఎక్కడ చూసిన అభివృద్ధి, ఆల్మోస్ట్ పెన్షన్లు కానీ అలాగే రేషన్ కార్డులు కానీ మొత్తం ఆల్మోస్ట్ అందరికీ సమస్యలు ఇక్కడ నెరవేర్చడం జరిగింది. అలాగే పార్కు కానీ రోడ్లు కానీ 30 సంవత్సరాలు వేసిన రోడ్లు ఇక్కడ ఏ పరిస్థితుల్లో చెక్కు చెదని రోడ్లు ఉన్నాయి. గతంలో వైసీపీ ప్రభుత్వం ఇక్కడ గుప్తా పార్క్లో చూశారు, గుంతల రోడ్డు వేస్తున్నారు. ఎక్కడ చూసినా గుంతలమయం రోడ్డు. ఈరోజు వేసిన పరిస్థితి ఎక్కడ చూసినా ధ్వంసం చేస్తున్నారు. ఈరోజు ఇక్కడ అనేక అభివృద్ధి కాలంలో గతంలో మాజీ కార్పొరేటర్ ధర్మారావు సుజాతారావు గారి ఆధ్వర్యంలో పార్కు కానీ ఇక్కడ ఈ సచివాలయమే ఇక్కడ రాష్ట్ర మంత్రి ఆధ్వర్యంలో ఇక్కడ మాజీ కార్పొరేటర్ సుజాతారావు గారి ఆధ్వర్యంలో ఇక్కడ కార్పొరేటర్ ఇది సచివాలయం కూడా నిర్మించడం జరిగింది. కమ్యూనిటీ హాల్గా ఇది సచివాలయం ఇప్పుడు ప్రజలందరికీ ఇక్కడ ప్రజా దర్బార్ ఏర్పాటు చేయడం అనేది ఒక చరిత్ర. గతంలో ఇక్కడ మేము నిర్మించిన కమ్యూనిటీ హాలు ఈరోజు ప్రజా దర్బార్గా ఉపయోగపడుతుందంటే ఇది ఒక చరిత్ర. ఇక్కడ స్థానిక మాజీ కార్పొరేటర్ రాష్ట్ర బీసీసీఎల్ ఉపాధ్యక్షుడు ధర్మారావు సుబ్బారావు అలాగే మాజీ కార్పొరేటర్ సుజాతారావు వాళ్ళ కృషి వల్లే ఈరోజు 40 డివిజన్ అభివృద్ధి పదంలో నడుస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటారు.